అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాది దాడులో వీరమరణం పొందిన మురళీ నాయక్ గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆర్మీలో ఎలా జాయిన్ అయ్యాడో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. అందరూ జై హింద్ అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు, తెలుగు జవాన్ వీరమరణం. పాక్ సైనికులతో విరోచితంగా పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీ నాయక్. ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ సరిహద్దుకు అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్ కబుర్లు. మురళీ నాయక్ వాళ్ళ అమ్మా నాన్నతో అంతకుముందే మాట్లాడాడంట. అమ్మా నాన్న జాగ్రత్త అంటూ స్నేహితుడికి ఫోను. అమ్మా నాన్న జాగ్రత్త అంటూ వాళ్ళ స్నేహితుడికి ఫోన్ చేసి మా నాన్నని మా అమ్మని సరిగ్గా చూసుకోగిట్లని చెప్పి ఒక మాట కూడా చెప్పిండంట మురళీ నాయక్. చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బాధపడతా ఉన్నారు మురళీ విషయం తెలుసుకొని. తర్వాత గంట వ్యవధిలోనే అమరుడైన మురళీకున్న ఏజ్ జస్ట్ 25 ఏజ్. అతి తక్కువ ఏజ్లో దేశం గురించి ప్రాణాలు అర్పించిన వ్యక్తి మన మురళీ. ఆ మురళీకి మనం మళ్ళీ సెల్యూట్ చేసి జై హింద్ అని పెట్టాలి. ఒకసారి మురళీ ఫ్రెండ్ కాల్ చేసి మురళీ ఎలాంటోడు, మురళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇట్లని చెప్పి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు మధు యాదవ్. నీకు మురళీ నాయక్ ఎప్పటి నుంచి తెలుసు? ఒక 8 years నుంచి తెలుసు బ్రో. 8 years నుంచి. ఓకే. ఎట్లుంటుండే మీతోనే, ఎట్లా మాట్లాడుతుండే, అసలు ఆర్మీ ఎలా అవ్వాలనుకున్నాడు ఒకసారి కొంచెం చెప్తారా? ఆర్మీ బ్రో వాడు ఫస్ట్ మాకు ఇంటర్ నుంచి పరిచయం బ్రో. ఓకే. ఇంటర్మీడియట్ లో నుంచి వాడు ఫుల్ యాక్టివ్ బ్రో. స్పోర్ట్స్ లో అయినా గానీ, చదువు విషయంలో అయినా గానీ, హార్డ్ వర్కింగ్ లో దాంట్లో అయినా గానీ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట. మనకు డ్రీమ్ ఉండే బ్రో, ఆర్మీ కావాలా, కంపల్సరీ ఆర్మీలోనే వస్తే ఆర్మీలోనే చావాలనే ఒక డ్రీమ్ ఉండే అనమాట. ఆ కళ ఇప్పుడు ఇట్లే వాడు అనుకున్నట్లే జరిగింది బ్రో. నా సావు ఇట్లే కావాలని వాడు ముందే రాసుకున్నాడు. అంటే అదే బ్రో, వాళ్ళ ఊరు పక్కన ఒక ఆర్మీ పర్సన్ ఉండే బ్రో ముందు. అతను అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయి ఉంటే అతనికి గన్ ఫైరింగ్ గానీ, సెల్యూట్ గానీ, ఆ జాతీయ పతాకాన్ని పైన కప్పిండదు కానీ అదంతా చూసినప్పటి నుంచి నేను నా సావుడు ఎట్లే ఉండాలని ఫిక్స్ అయినాడు బ్రో. అప్పటి నుంచి కళ అనమాట వానికి. అంటే చిన్నతనంలో పక్కన విలేజ్ ఉన్న ఒక ఆర్మీ జవాన్ చనిపోతే ఆయన చూసి నేను కూడా ఆర్మీ అవ్వాలి ఇట్లని చెప్పి అనుకున్నాడా? అవునవునవును బ్రో. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది బ్రో? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక అమ్మ, ఒక నాన్న బ్రో. చిన్నప్పటి నుంచి వాడిని చాలా కష్టపడి పెంచారు బ్రో. వాళ్ళ అమ్మ అయితే వేరే ఊర్లో గానీ, వేరే ఇక్కడ అంటే వేరే ఇంట్లో పోయి పని చేసి మరి పెంచారు. అయ్యా. వాళ్ళ ఇంట్లో మళ్ళీ వాళ్ళ నాన్న భుజం మీద రైస్ మోసి మరి బాగా పెంచి మంచి ప్రయోగం చేసినారు బ్రో. అప్పుడు కూడా వీళ్ళ అమ్మ నాన్నలు కొంచెం ఇష్టం లేకపోతే లేదు నేను వెళ్ళాలంటే వాడు ఫోర్స్ మీద ఒప్పుకున్నారు బ్రో వీళ్ళు. అంటే వాళ్ళ పేరెంట్స్ కి మురళీ నాయక్ ఆర్మీ అవ్వడం ఇష్టం లేదా? ఫస్ట్ అయితే లేదు బ్రో. తర్వాత లేదు జవాన్ అవ్వాలా, లేకపోతే ఎవరు ఉండాలి, ఒక్కడే కొడుకు కదా బ్రో, ఎవరికైనా ఇష్టం. ఇప్పుడు ఒక్కడే కొడుకు కాబట్టి ఎట్లా ఒప్పుకుంటారు చెప్పు బ్రో. మళ్ళీ లేదు ఇండియాకి సర్వీస్ చేయాలా అనే ఒక థాట్ మీద వాడు కన్విన్స్ చేస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు బ్రో. మీతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు బ్రో? ఒక 1 week అయింది బ్రో. 1 week ఏమని మాట్లాడాడు మచ్చా? నార్మల్ గానే మాట్లాడారు. ఏమి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ ఉన్నాను. ఫస్ట్ మాతో ఏం చెప్పలేదు బ్రో. పంజాబ్ లో ఉన్నానని చెప్పినాడు బ్రో. అసలు ఒకసారి మీ డిపి నేను స్క్రీన్ మీద పెట్టొచ్చా? డిపినా? ఓకే. షేర్ చేస్తారంటే ఈ ఫోటో షేర్ చేయండి అన్న. వాడు ఎంత హ్యాపీగా ఉండేవాడు అందరితోనే తెలుస్తుంది. ఏది సెల్ఫీనా? సెల్ఫీ కాదు, ఇంకో ఇప్పుడు పెట్టాను చూడండి. ఓకే. గ్రూప్ ఫోటో పెట్టాను. ఇప్పుడు మనతో మాట్లాడబోయే వ్యక్తి ఈ వ్యక్తే. ఇప్పుడు మాట్లాడేది మచ్చా. చెప్పు మచ్చా. అయితే ఇప్పుడు మీరు ఒక ఫోటో పంపించారు కదా కేక్ కట్ చేస్తూ, ఇది ఎప్పుడు? ఇది మన డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనా? డిగ్రీ ఫైనల్. మీతో కాలేజ్ లో ఎలా ఉంటుండే? కాలేజ్ లో అందరితోనూ బానే ఉంటానా, ఎవరితోనూ గొడవలు గానీ సంథింగ్ ఏది గానీ ఏం లేకుండా ఒక మనిషిని ఎంతగా మోటివేట్ అంటే ఎంత డౌన్ లో ఆర్డర్ లో ఉన్నా గానీ ఎంత బాగా మోటివేట్ చేయొచ్చు అంత బాగా మోటివేట్ చేసేవాడనా. ఓకే. ప్రతి సీనియర్స్ అయినా గానీ, జూనియర్స్ అయినా గానీ, ఎవరైనా గానన్నా వాడిని ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మన క్లాస్ లో ఒకటే కదన్నా, జూనియర్స్ వచ్చారు, సీనియర్స్ వచ్చారంటే అర్థం చేసుకోవాలి. ఈ కేక్ కటింగ్ లో ఆ కేక్ కటింగ్ లో అయితే మొత్తం మన 3 years గ్రూప్ వాళ్ళు మొత్తం ఉన్నారన్న. జూనియర్స్, సబ్ జూనియర్స్ కూడా ఉన్నారన్న దాంట్లో. ఓకే మచ్చా. ఇప్పుడు లాస్ట్ టైం మీకు కాల్ చేశారు గిట్లని చెప్పి అంటున్నారు కదా, ఏమని మాట్లాడారు?
నార్మల్ గా ఫస్ట్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే ఇట్లా ఆఫీస్ లో ఉన్నాను అంటే, సరే బయటకు వచ్చాక చేయమన్నాడు. మళ్ళీ వెంటనే బయటకు వచ్చి చేస్తే వీడియో కాల్ చేయాలంటే వీడియో కాల్ లో మాట్లాడుతాను అనమాట. మాట్లాడుతుంటే చెప్పాడు అనమాట, ఇట్లా అంటే ఒక 3 to 4 టైమ్స్ చేశాడు అనమాట. నార్మల్ గా మాట కట్ చేసేవాడు, మళ్ళీ 1 hour చేసేవాడు. ఏమైంది అని అడిగితే, ఇది ఒక్కరోజే ఫ్రీ టైం నాకు, రేపు నుంచి జమ్మూకి వెళ్తున్నాను బార్డర్ కన్నాడా. ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇంట్లో చెప్పొద్దు అన్నాడు నాతో. ఇంట్లో వాళ్ళు ఏమనుకో పంజాబ్ లోనే ఉన్నారు అని అనుకున్నారు అనమాట ఇంట్లో వాళ్ళకి. అంటే ఇది ఫ్యాక్టర్. జమ్మూ కాశ్మీర్ కి వెళ్తున్నా గిట్ల అని చెప్పి నీకు ఒక్కడికే చెప్పిండా లేకుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా? అంటే అన్నోళ్ళు ఇంకో 2-3 ఉన్నారు, మళ్ళీ నా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు, వాడు కూడా వాళ్ళతో కూడా చెప్పాడు అనమాట, వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాడు. వీళ్ళ ఫ్యామిలీ ఎవరెవరు కావాలో అందరికి కాల్ చేసి మాట్లాడారు అనమాట ఆ రోజు బార్డర్కి వెళ్ళే టైంలో. వాళ్ళ మదర్ కూడా చెప్తా ఉంది, నా కొడుకు ఫోన్ చేశాడు, ఈ టైంలో ఫోన్ చేసేవారా అంటే చూడాలనిపించింది అమ్మా గిట్ల అని చెప్పి అన్నాడంట. అదే లాస్ట్ కాల్ అదే రోజు అందరికి చేసిన అదే రోజు. తీసుకుంటున్నారా మచ్చ మీరు? ఏం అసలు నిన్నటి నుంచి అసలు తిని కూడా తినలేదని అట్లుంది మా పరిస్థితి. మనం మా మొక్కలు ఒక్కొక్కరు చూసుకొని ఉంటే మనకే ఒక రకంగా ఉంది. అసలు మా కంటి ముందర ఉన్నాడు అన్న, వాడి వీడియోస్, వాడు చేసిన చేష్టలు అన్ని చూస్తుంటే అది తీసుకోలేకుంటున్నాం అనమాట మేము. అసలు వాడు చనిపోయిన అన్నట్లే లేదన్న ఇంతవరకు. ఎవరైనా కొంచెం యాక్సెప్ట్ చేస్తా చనిపోయినాడు, కానీ మనకు అట్లా లేదన్న. వాడు ఇంటి కాడికి వస్తా అంటే వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ వచ్చినప్పుడు చేసిన హంగామా అవి ఇవన్నీ అవే గుర్తుకొస్తున్నాయి. వాళ్ళ ఓపెనింగ్ కానీ వాళ్ళకి వచ్చిండేది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు ఎలా ఉంటుండే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంతకు ముందు కష్టపడ్డారు గిట్ల అని చెప్పి అన్నావు ఇంతకు ముందు. ఇప్పుడు పర్లేదన్న, అట్లా ఇల్లు కట్టించారు కష్టపడి, కొంచెం సెటిల్ అవుతా అండి. నా మధ్యలో ఇట్లా జరిగింది అనమాట. కొడుకే లేకుండా పోయినా మెయిన్ అదేనా వచ్చిండేది. ఇప్పుడు వాడు చేసి ఇట్లా చనిపోయేది అందరికి ప్రౌడ్ ఫీలింగ్ ఏనా మొత్తం అంతా. బట్ కానీ ఒక్కటే కొడుకు చాలా కష్టపడి పెంచారు, ఒక్కటే బాధనా. నాకు సీరియస్ గా మురళీ నాయక్ గురించి వీడియో చేస్తా ఉంటే గూస్ బంప్స్ వస్తుంది. ఎందుకో చాలా మంది కామెంట్లు చేస్తా ఉన్నారు మచ్చా. నేను కొన్ని కామెంట్లు చూసినాను, ఆయన పోతాడు చనిపోతాడు గిట్ల అని చెప్పి తెలిసినా కూడా బార్డర్లకు వెళ్ళి ఫైట్ చేసినాడు చూడు. అదే ఆయన రియల్ హీరో. అదే ఎగ్జాక్ట్ గా కొంచెం చెప్తున్నారు అంటే వాడికి తెలుసా బార్డర్ పోతున్నాను, మేబీ నేను వస్తానా రాను అనేది ఆయన కన్ఫర్మ్ గా ఉందన్నా. అంటే వాడు చెప్పిన నేను సస్తే నార్మల్ గా మాత్రం చావకూడదు, యుద్ధ భూమిలో చావాలని చెప్పిన మాతో. మచ్చా నాకు అయితే గుస్ బంప్స్ వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే అర్థమైతలే. సీరియస్ గా వాళ్ళ ఫాదర్ కూడా సాక్షి ఛానల్లో చెప్పిండు, నా కొడుకు దేశం గురించి చనిపోయిండు, నా కొడుకు విగ్రహము 3 ప్లేస్లలో పెట్టండి, నా కొడుకు బతికే ఉన్నాడు కదా గిట్లని చెప్పి ఆయన ఆ విగ్రహం చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది గిట్లని చెప్పి అన్నప్పుడు నాకు ఏమన్నా ఫీలింగ్ అనిపించింది, అరే చూడు ఒక కొడుకు చనిపోయినా కూడా దేశం గురించి చనిపోయిన గిట్ల అని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటా ఉన్నాడు. అది నాకైతే ప్రౌడ్గా అనిపిస్తూ ఉంది. కానీ లాస్ట్లో మీకు మురళీ నాయక్ బ్రో చెప్పిన మాటలు ఏమైనా ఉంటే ఒకసారి చెప్పొచ్చు కదా. లాస్ట్ అంటే ఒకసారి నేను నా ఫ్రెండ్స్ కూర్చొని ఇట్లా బర్త్డే రోజు మాట్లాడతాను అనమాట. మనకి ఇది అవసరం రా, ఒకడే ఒక కొడుకు కదా చూడొచ్చు కదా అని మేము అడిగింటే, అదే చిన్నప్పుడు స్టోరీ చెప్పి నీ సస్తే అట్లే చావాలరా, దేశం కోసమే చావాలా లేకపోతే లేదు, ఇంకా ఇంకా బతుకుండి వేసాది, దానికి ఎంత కష్టపడానే ఒకసారి అప్పుడే దీనికి ఇచ్చి రిజెక్ట్ అయింటే ఏ విషయంలో రిజెక్ట్ అయినాడని ఆ విషయానికి హార్డ్ వర్క్ చేసినాడన్నా అంతా ఇంత కాదని హార్డ్ వర్క్ చేసిండేది. నేను మురళీ ఇన్స్టా చూసి నేను ఆయన 2021 నుంచే స్టార్ట్ చేస్తా ఉన్నాడు. 2022లో ఆయనకు జాబ్ వచ్చింది. అవునవును, అంటే 2019 నుంచి మనకు ఉండే అనమాట, ట్రై చేసేవాడు. 2020లో లాక్డౌన్, 19-20 లాక్డౌన్ లో మళ్ళీ రన్నింగ్ పికప్ బాగా చేసుకొని మళ్ళీ 21 లో ఇంకా బాగా అదే మళ్ళీ బాగా ఇంకా రన్నింగ్ ఇంకా చదివే విషయం ఇంకా చదువుతుంటే టాపర్ అయినవాడు. ఎన్సీసీలో కమాండర్ అన్న మా కాలేజీకి వాడు. ఎన్సీసీ కమాండర్ వాడు. మనకి స్టూడెంట్స్ మొత్తం అంతా ఇప్పుడు అందరూ వచ్చినారన్న, స్టూడెంట్స్ మొత్తం అంతా వచ్చారనమాట, ఎన్సీసీ క్యాండిడేట్స్ అంతా మొత్తం. వాడు ట్రైన్ చేసి వాడిని చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారన్న. వాంతో పాటే మళ్ళీ ఇప్పుడు వాంతో కూడా సెలెక్ట్ అయ్యి వాడు కూడా ఇంకో అతను కూడా ఇప్పుడు ఆర్మీలో ఉన్నాడు అనమాట. ఓకే, అంటే వన్ జూనియర్. అంటే వాళ్ళ మదర్ పక్క అంటే వాళ్ళ విలేజ్ పక్కనే ఉంటారా మీరు?
బిల్డింగ్ సెంటర్ లేదన్నా కొంచెం దూరం అనమాట. ఎక్కువ నేను ఇక్కడే ఉంటాను. నేను చాలా లో అంటే మా 2020లో మా అమ్మ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల నేను చాలా అంటే చాలా డౌన్ ది ఆర్డర్కి వెళ్ళిపోయింది. వాడు మోటివేట్ చేసుకొని వాడితో పాటు వాడు ఒక మాట ఇచ్చింది అన్న, లైఫ్ లో నేను నీతో ఉంటానన్నాడు. అదొక్క బాధ అయితే అన్నది ఎక్కువ మాట ఇచ్చి ఇట్లా చేసినాడని. మచ్చా నీకు మదర్ లేదు, మురళీ నాయక్కి కొడుకు లేరు, వాళ్ళ మదర్ ని మీరు మదర్ లెక్క చూసుకోండి. ఒక తోడు అక్కడ నేను వాళ్ళ అమ్మని ఫేస్ చేయలేకపోతున్నాను, పోతే ఏడుస్తాను ఊరికే. ఒక తోడు ఉండండి మీకు ఎప్పుడు 24 hours అక్క ఎక్కడే వాళ్ళకి ఎప్పుడు. ఇప్పుడు వానికి చేసిందనుకో వాళ్ళ అమ్మ నాకు చేసేదన్న ఫోన్, బాగా మాట్లాడుతుంది, బాగా ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళ చెల్లెలు కూడా గుర్తుపెట్టి మాట్లాడిచ్చింది ఇంత మధ్యలో. చిన్న పాప మధుపయ్య అని వచ్చి మాట్లాడిచ్చి పోయిందన్న. నేను ఒకటే చెప్పాలి ఇట్లా చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే మురళీకృష్ణ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ని మీ ఫ్రెండ్స్ అందరూ నా కొడుకు లేడనే ఒక ఉంటుంది, అది లేకుండా చేయండి మచ్చా, అది ఒకటి చాలు. అండ్ మీ మెమొరీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో మీరు చూసారు కదా మురళి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు, ఆ బ్రో మాట్లాడుతున్నప్పుడు నాకు సీరియస్గా గూస్ బంప్స్ వస్తూ ఉంది మురళి నాయక్ గురించి వింటా ఉంటే. చిన్నతనంలోనే ఆర్మీ ఇవ్వాలన్న ఒక సంకల్పం ఉంది చూడు, దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పక్క ఊర్లో ఒక జవాన్ చనిపోతే ఆ జవాన్ మీద జాతీయ జెండా కప్పిరు గిట్లని చెప్పి, నేను చచ్చిపోయినప్పుడు కూడా నా మీద కూడా గట్లాంటి జాతీయ జెండానే కప్పాలి గిట్లని చెప్పి ఆ సంకల్పంతో ఇండియన్ ఆర్మీ అయ్యిండు. పాకిస్తాన్తోనే యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. మురళీకృష్ణ చనిపోయాడు గిట్లని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరు నమ్మలేకపోతున్నారు. ఆయనతో పాటు ఇప్పుడు మనం మాట్లాడింది ఈ వ్యక్తితోనే మాట్లాడినాం మనము. మురళీ నాయక్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. దాంతోపాటు వాళ్ళ మదర్ని చూస్తూ ఉంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కడే కొడుకు, ఆ కొడుకు దేశం గురించి చనిపోయాడు, దేశం గురించి ప్రాణాలు అర్పించాడు. ఆ జవాన్కి మనం ఎప్పుడు సెల్యూట్ చేస్తూనే ఉండాలా, ఆ జవాన్ని మనం ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలా. ఆపరేషన్ సింధూర్ ఎలా అయితే గుర్తుంటుందో మురళీ నాయక్ కూడా మనకి ఎప్పటికీ అలానే గుర్తుకుంటాడు. సో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై హింద్.